రియాక్ట్‌లో మనం ఏదైనా యానిమేషన్స్ యాడ్ చేసుకొని, కొంచెం మన లుక్ అండ్ ఫీల్ కొంచెం బెటర్ చేసుకుందాం అనేసరికి సీఎస్ఎస్ యానిమేషన్స్ ఎట్లా యాడ్ చేయాలి? అవన్నీ మాకు తెలీదు అని చెప్పేసి గబుక్కున ఫ్రేమర్ మోషన్ లాంటి వెబ్‌సైట్స్‌కి వెళ్ళిపోతా ఉంటారు. యెస్, డెఫినైట్‌లీ థిస్ ఈస్ ఎ వెరీ గుడ్ లైబ్రరీ. నో డౌట్ ఇన్ ఇట్. బట్ మరీ అవసరం ఉంటే తప్ప దీన్ని వాడకండి. అండ్ ఒకవేళ వాడినా దీంట్లో దీని మీద మీరొక 2, 3 వీక్స్ గానీ, ఒక అట్‌లీస్ట్ ఒక 10-15 డిఫరెంట్, డిఫరెంట్ ప్రాజెక్ట్స్ చేసుకుంటే, పర్సనల్‌గా చేసుకుంటే తప్ప దీని దగ్గరికెళ్ళకండి. బికాజ్ మనం ఒక యానిమేషన్ రాసేస్తాము, లేదా ఏదో ఒకటి ఫండమెంటల్‌గా పెట్టేస్తాము. క్లయింట్ గబుక్కున వేరేది అడుగుతాడు. అక్కడికొచ్చిన తర్వాత అది ఎప్పుడు కంప్లీట్ అవుతదో మనకు తెలీదు. సో, ఐ సజెస్ట్ యూ కంప్లీట్‌గా వితౌట్ డూయింగ్ ప్రాజెక్ట్స్ మీరు ఇట్లాంటివి వెళ్ళడానికి కొద్దిగా చూసుకొని వెళ్ళండి. బట్ ఏదైనా చిన్నది ఇచ్చాము అనంటే మనము ఇలాంటివి చిన్న చిన్న యానిమేషన్స్ చేసుకోవాలి అని అనుకుంటే మాత్రం మీరు పెద్దగా కష్టపడనవసరం లేదు. అవి సింపుల్‌గానే అయిపోతాయి. బట్ మనకి రియాక్ట్, కీ ఫ్రేమ్స్ యానిమేషన్స్ మనం కొద్దిగా తెలిసుండాలి. సో, లెట్ మీ డూ నేను మొత్తం అంతా ఎట్లా చేశాను అనేది చూపిస్తాను మీకు. సో, ఇక్కడ నా దగ్గర ఒక అప్లికేషన్ ఉంది. దీనికి ఇంకొక యాక్చువల్‌గా దిస్ ఈస్ రీఫాక్టరింగ్ టు డూ లిస్ట్. ఓకే. సారీ, ఇది కాదు. యాహ్! ఇది ఒరిజినల్ అప్లికేషన్. దీన్ని అంటే మీకు ఎగ్జాంపుల్ కోసం చూపించాను. దాన్ని కమిట్ చేసేసి మళ్ళీ మనము ఫ్రెష్‌గా తీసుకుందాం. జీరో లెవెల్ నుంచి మనం రాసుకుందాం. ఏముంది చిన్నదేగా. సో, నౌ ఐయామ్ గోయింగ్ బ్యాక్ టు ద బేస్ అండ్ కోడ్ కావాలన్నా మీరు డిస్క్రిప్షన్‌లో చూసుకోవచ్చు. సో, దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అది నాకు చాలా హెల్ప్ అవుతుంది. సో, ఇప్పుడు ఈ అప్లికేషన్‌ని గనుక మనము ఓపెన్ చేసి చూస్తే, యూ విల్ ఫైండ్ ఔట్ దిస్ వే అన్నమాట. ఓకే. సో, దీంట్లో ఫస్ట్ అయితే నేను టు డూ లిస్ట్ డాట్ జేఎస్ఎక్స్ ఒకటి క్రియేట్ చేసుకుంటాను. అట్లాగే టు డూ డాట్ జేఎస్ఎక్స్ ఒకటి క్రియేట్ చేసుకుంటాను. మెయిన్‌గా నా టు డూ లిస్ట్ సంబంధించిన డేటా అంటే డమ్మీగా నాకు కొంత డేటా కావాలి కదా! ఆ డేటాని నేను పెట్టుకోవాలి. ఓకే. 1 మినిట్. ఏం లేదు. ఆ డేటా కోసం కూడా నేను మళ్ళీ మొత్తం రాయాలంటే ఇబ్బంది. సో, హియర్ ఐ జస్ట్ వాంట్ టు రీయూజ్ దీస్ థింగ్స్. మిగతాదంతా నేను రాసి చూపిస్తాను. డోంట్ వర్రీ. నా టు డూస్ అన్నిటి కోసం నేను ఒక స్టేట్ వేరియబుల్ క్రియేట్ చేసుకున్నాను. దిస్ ఈస్ హ్యావింగ్ ఆల్ ద టు డూస్. సో, ఒక్కొక్క టు డూని నేను ఒక్కొక్క ఐటెమ్‌గా డిస్‌ప్లే చేస్తాను. సో, ఫర్ దట్ ఐ విల్ బి యూజింగ్ ఇక్కడ టు డూస్ డాట్ మ్యాప్ ఆఫ్ ఒక్కొక్క టు డూ వస్తే దాన్ని రిటర్న్ టు. సో, టు డూకి నేను ఒక ఆర్గ్యుమెంట్‌గా పంపించుకుంటాను. టు డూ. సో, ఇట్ విల్ గో ఔట్ అండ్ ఆ టు డూలోకి ఆర్ఎఫ్‌సి ప్రాప్స్ లాగా మనకి డేటా వస్తుంది. ఆ ప్రాప్స్‌ని నేను ఒక్కొక్క లిస్ట్ ఐటెమ్‌లో ప్రాప్స్ డాట్ టైప్. సో, ఇప్పుడు ఈ టు డూ లిస్ట్‌ని నేను ఇక్కడ యాప్ కాంపోనెంట్‌లో నేను యూజ్ చేస్తే, ఓహ్! సారీ, యాప్‌లో యాప్ రాయడం ఏంటి నాన్‌సెన్స్. టు డూ లిస్ట్. హ్మ్. అదే ఇందాక మనం యాప్‌లో యాప్ పెట్టేసరికి సైకిల్ చాలా ఎక్కువ వెళ్ళిపోతుంది. అందుకని ఇబ్బందొచ్చిందది. లోకల్ హోస్ట్ 3000 టైప్ చేస్తే ఇక్కడ టు డూ లిస్ట్ ఈస్ నాట్ డిఫైన్డ్ అని అంటుంది. ఇంపోర్ట్ టు డూ లిస్ట్. సో, టు డూ ఈస్ నాట్ డిఫైన్డ్ అని అంటుంది.
Okay, import to. So here we got that thing. So now we can do something like ఈ టు డూస్ అన్నిటిని కలిపి ఒక UL లో పెట్టుకుంటాను. సో ఈ UL కి ఒక స్టైల్ అయితే అప్లై చేస్తాను. స్టైల్ లిస్ట్ స్టైల్ నన్, దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అట్లాగే ఇప్పుడు ఒక్కొక్క టు డూకి చాలా ఇంపార్టెంట్ ఏంటంటే కీ ఇవ్వడం చాలా ఇంపార్టెంట్. కీ ఎందుకు ఇంపార్టెంట్ అనేది నేను మెల్లగా చెప్తాను. టు డూ డాట్ టైటిల్ అని పెట్టుకోండి. టైటిల్ని డైరెక్ట్గా కీగా ఇచ్చేసేయండి. సో దట్ బెటర్ యూ విల్ నాట్ గెట్ ద ఎర్రర్. ఆ ఎర్రర్ రాకుండా చూసుకోండి. ఆ కీ ఎర్రర్ రాకుండా చూసుకోండి. ఎందుకంటే కీ ఈజ్ ద మేజర్ థింగ్ టు డిటెక్ట్ వెదర్ ఇట్ ఈస్ ఆల్రెడీ లోడెడ్ ఆర్ నాట్ లోడెడ్. నేను ఈ చిన్న రాయడానికి కూడా కొంత టైం పట్టడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఇస్ దిస్. కీ నేను పట్టించుకోలేదు, బట్ సో ఒకటి డిలీట్ చేస్తే ఆటోమేటిక్గా సేమ్ ఇండెక్స్ ఉన్నది కాబట్టి ఇంకొకటి కూడా డిలీట్ అయిపోయింది. సో దిస్ ఈజ్ వన్ మేజర్ పాయింట్ అన్నమాట. తర్వాత ఇంకా టు డూస్లోకి వెళ్ళి కొంచెం స్టైల్ చేసుకుందాం మన దాన్ని. క్లాస్ నేమ్ బూట్ స్ట్రాప్లోనే ఉన్నాను కాబట్టి ఐ విల్ బి యూజింగ్ సంథింగ్ కాల్డ్ ప్యాడింగ్ టు M2 BG లైట్. ఇట్లాంటివి ఏమైనా పెట్టుకుంటే మీకు టు డూ లిస్ట్ ఐటమ్స్ లాగా కనపడుతున్నాయి. డిలీట్ ఐ హ్యావ్ టు ఇంప్లిమెంట్ దెమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ లాంచింగ్ యానిమేషన్ కూడా నేను చూపించాలి అని అనుకుంటున్నాను ఫస్ట్ థింగ్. సో లెట్ మీ గో లైక్ దట్. సో ఇప్పుడు ఇక్కడ ఇది లాంచ్ అయ్యేటప్పుడు కూడా దీన్ని మనము యానిమేటెడ్గా ప్రింట్ చేయాలి అని అనుకుంటున్నాం. లాంచ్ అయ్యేటప్పుడు ఒక యానిమేషన్ ఎట్లా అంటే ఒక క్లాస్ క్రియేట్ చేసుకుంటాను. ఆ క్లాస్ని లాంచ్ అయ్యేటప్పుడు నేను ఆ క్లాస్ని అప్లై చేస్తాను. సో సో విత్ యానిమేషన్ ఒక క్లాస్ క్రియేట్ చేసుకోబోతున్నాను. క్లాస్ పేరు ఏంటంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎంట్రీ అని పెట్టుకోండి. ఎంట్రీలో జస్ట్ ఒక ప్రాపర్టీ అప్లై చేద్దాం, యానిమేషన్ ప్రాపర్టీ. కానీ ఆ యానిమేషన్ ప్రాపర్టీ అప్లై చేయాలి అని అంటే మనకి కీ ఫ్రేమ్స్ యానిమేషన్, ద యానిమేషన్ ఈజ్ స్లైడ్ రైట్ ఇట్లా. సో దానికి ఫ్రమ్ ఒపాసిటీ 0 నుంచి స్కేల్ ఈజ్ 50% నుంచి స్కేల్ ఈజ్ 50%. ఐ మీన్ సారీ ట్రాన్స్ఫార్మ్ స్కేల్ 50% నుంచి 100%కి నేను యానిమేషన్ రెడీ చేసుకుంటున్నాను. సో హియర్ యానిమేషన్ నేమ్ ఈజ్ స్లైడ్ రైట్ అండ్ డ్యూరేషన్ ఈజ్ 1 సెకండ్ అని పెట్టుకుందాం. సో నా సిఎస్ఎస్ రెడీగా ఉంది. నేను ఇప్పుడు ఈ ఎంట్రీ అనే క్లాస్ని నేను ఇక్కడ టు డూకి అప్లై చేసుకోవాలి. సో హియర్ ఐ జస్ట్ అప్లై క్లాస్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఎంట్రీ. సో మీరు ఒకసారి చూస్తే ఇక్కడ మీకు ప్రాపర్గానే కనపడుతుంది. ఇక్కడ ఇప్పుడు ఈ ఎంట్రీ క్లాస్ అప్లై చేయలేదు అనుకుంది, అది డిఫాల్ట్గా డైరెక్ట్గా కనపడిపోతుంది. బట్ హియర్ ద క్లాస్ నేమ్ ఎంట్రీ అని పెట్టగానే మీకు ఒపాసిటీ 0 నుంచి స్టార్ట్ అయింది. అయితే ఐ థింక్ నేను ఈ స్కేల్ చేసుకోవడం సరిగా స్కేల్ చేసుకోలేదు. ట్రాన్స్ఫార్మ్ స్కేల్ 0% టు 100%.
రెండు ఫ్రమ్ పెట్టాను చూసారా, దట్స్ ద మిస్టేక్. ఓకే, సో ఫ్రమ్ ఒపాసిటీ 0 to 1, ఇదిగోండి. ఇప్పుడు స్కేల్ ఎట్లా అయింది, ఇట్లా. సో దాన్ని లెఫ్ట్ నుంచి రావాలి కాబట్టి మనము ట్రాన్స్లేట్ ఎక్స్ -50% అని పెట్టుకోండి. -50% నుంచి ట్రాన్స్లేట్ ఎక్స్ 0% వరకు. సో ఇప్పుడు చూస్తే మనకి ఎట్లా వస్తుంది, లెఫ్ట్ నుంచి ఇక్కడికి మూవ్ అయినట్టు కనపడుతుంది. సో జస్ట్ నేను ఏం చేయలేదు, నా టు డూ లిస్ట్కి నేను ఈ క్లాస్ని సారీ, టు డూకి ఒక్కొక్క ఐటెంకి నేను ఎంట్రీ అనే క్లాస్ని అప్లై చేశాను, అంతే నేను చేసింది. అంతకుమించి నేను చేసింది ఏమీ లేదు. సో ఇప్పుడు డిలీట్ అయ్యేటప్పుడు కూడా మనకేంటంటే దానికి ఇంకొక యానిమేషన్ ఇవ్వడం ఇంపార్టెంట్, యాడ్ అయ్యేటప్పుడు కూడా ఇంకొక యానిమేషన్ ఇవ్వడం ఇంపార్టెంట్. సో యాడ్ అయ్యేటప్పుడు ఏం జరుగుతుందో ఒకసారి చూపిస్తాను చూడండి. ఇక్కడ కొన్ని చిన్న చిన్న విషయాలు మీకు ఐడెంటిఫికేషన్లోకి వస్తాయి. సో హియర్ ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు టెక్స్ట్ అని అంటే పైన ఒక టెక్స్ట్ బాక్స్ వచ్చింది. అట్లాగే BUTTON బటన్ అని అంటే బటన్, యాడ్ టు డూ అని అంటే మీకు ఒక బటన్ కూడా వస్తుంది. సో ఈ రెండింటిని కలిపి నేను ఒక డివిజన్లో పెట్టుకుంటాను. దీనికి క్లాస్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు డీప్లెక్స్ అండ్ ఇలా అప్లై చేసుకుంటే విల్ ఫైండ్ అవుట్. అఫ్ కోర్స్ ఇక్కడ దీనికి కూడా క్లాస్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఫార్మ్ కంట్రోల్, అండ్ హియర్ of course class name is equal to BUTTON button, sorry button success. So you can see like that, and Leaflex is doing something. లేకపోతే రెండు వేరు వేరు లైన్లోకి వచ్చినాయి. ఫార్మ్ కంట్రోల్ ఇస్ డూయింగ్ దట్ వర్క్. ఓకే, ద పాయింట్ ఈజ్ సింపుల్. మనకు కావాల్సింది మనం చేయాలి. ఇక్కడ కొత్తది యాడ్ చేస్తే ఏం చేయాలని చూద్దాం. ఇక్కడ ఈ బటన్ని క్లిక్ చేసినప్పుడు నేను బటన్ క్లిక్ చేసినప్పుడు దీంట్లో ఉన్న డెడ్ థింగ్ నాకు యాడ్ అవ్వాలి. సో దానికోసం నేను ఆన్ చేంజ్ ఈజ్ ఈక్వల్ టు ఈ కొత్త టాస్క్ కోసం నేను ఇంకొక వేరియబుల్ తీసుకుంటాను, ఇంకొక స్టేట్ వేరియబుల్ తీసుకుంటాను, న్యూ టాస్క్ సెట్ న్యూ టాస్క్ ఈజ్ ఈక్వల్ టు రియాక్ట్ డాట్ యూజ్ స్టేట్ ఆఫ్ ఎంటీ. సో ఇక్కడ ఈవెంట్ ఆబ్జెక్ట్ని తీసుకుని సెట్ న్యూ టాస్క్ ఆఫ్ ఈ డాట్ టార్గెట్ డాట్ వాల్యూ. సో ఎప్పుడైతే నేను యాడ్ టు డూ అనే బటన్ మీద క్లిక్ చేస్తాను, ఇట్ విల్ కాల్ దిస్ ఫంక్షన్ అండ్ సెట్ టు డూస్ లోపల ఇది ఇలాగే రాయండి, ప్రీవియస్ టు డూస్ కాల్ బ్యాక్ ఫంక్షన్ తోటి అప్డేట్ చేయండి, రిటర్న్ ప్రీవియస్ టు డూస్ కామా న్యూ టాస్క్. సో హియర్ నేను ఇప్పుడు కొత్త టాస్క్ ఏదైనా యాడ్ చేయాలనుకోండి, న్యూ బైక్ అనేది ఒకటి. ఇప్పుడు వాట్ హ్యాపెండ్, సో హియర్ క్లిక్ చేసినప్పుడు యాడ్ టు డూ అనే ఫంక్షన్ కాల్ అవుతుంది, సెట్ టు డూ. సో హియర్ లెట్ మీ సీ, ఏం టు యాడ్ అయింది, కాకపోతే ఏంటంటే ఆ టు డూ మనకి ఆబ్జెక్ట్లో మనం ఇన్సర్ట్ చేయకపోవట్లేదు కాబట్టి మనకి ఇబ్బంది అనమాట, ఇక్కడ జరగలేదు. సో ఇక్కడ మన ఒక్కొక్క టు డూ ఐటమ్కి మనము ఈ ఆబ్జెక్ట్ని ఇన్సర్ట్ చేయాల్సి ఉంటుంది. సో అంటే నేను అట్లాగా మేనేజ్ చేసుకుంటున్నాను. సో టైటిల్ వచ్చేసి మనము న్యూ టాస్క్లో ఏది ఉంటే
అది టైటిల్గా వెళ్ళిపోతుంది. ఐడి వచ్చేసి మనకి టీ అంటే దీన్ని కొంచెం డైనమిక్గా జనరేట్ చేసుకోవడం మంచిది. టీ అండ్ టుడూస్ డాట్ లెంగ్ LENGTH లెంగ్. ఓకే, ఫైన్. అట్లా ఇన్సర్ట్ చేసుకోవాలి. సో నౌ ఇప్పుడు రిఫ్రెష్ చేసుకుందాం. ఇక్కడ చూస్తే మనకి కొత్త ఐటెం యాడ్ అయినప్పుడు స్లైడ్ అయింది లెఫ్ట్ సైడ్ నుంచి. సో ఎగ్జాక్ట్లీ ఐ థింక్ వీ హ్యావ్ డన్ ద రైట్ వే ఆఫ్ డూయింగ్. సో ఇక్కడ బీజీ లైట్ బదులు బీజీ సెకండరీ అనన్నా పెట్టుకుందాం. అసలు కనపట్లేదు అది. ఓకే, అట్లాగే టెక్స్ట్ లైట్ అని పెట్టు. సో ఎస్, ఇట్స్ ఇట్ అట్లీస్ట్ ఇట్ లుక్స్ బెటర్. ఇంకొక యాడ్ చేస్తే కూడా ఆ కొత్తగా యాడ్ అయిన అన్నీ కూడా మనకి ప్రాపర్గా వస్తుంది. సో దిస్ ఈస్ హౌ వీ కెన్ యాడ్ ద న్యూ టు డూ. అట్లాగే ఇప్పుడు ఎగ్జిట్ అయ్యేటప్పుడు మనం ఏం చేయాలి అని అంటే వేరే యానిమేషన్ అప్లై చేయాలి. ఎగ్జిట్ అయ్యేటప్పుడు మనం వేరే యానిమేషన్ని అప్లై చేయాల్సి ఉంటుంది. అంటే వేరే యానిమేషన్ అంటే ఏం చేయాలి? ఇక్కడ మనం డిఫాల్ట్గా క్లాస్ ఎంట్రీ అని ఇస్తున్నాం కదా, ఈ ఎంట్రీని తీసేసి ఎగ్జిట్ అనే ఇంకొక క్లాస్ని ఇవ్వాలి. దానికి కూడా మనం ఒక చిన్న స్టైల్ రాసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను ఏం పెద్దది ఏం చేయట్లేదు. ఇక్కడ స్లైడ్ రైట్ అన్నప్పుడు ఎగ్జిట్ కోసం నేను స్లైడ్ లెఫ్ట్ అంటాను, అంటే ఇలా వెళ్ళినట్టు. సో దీంట్లో ఒపాసిటీ ఏమో 1 నుంచి, ట్రాన్స్లేటెడ్ 0 నుంచి -100 అండ్ ఒపాసిటీ 0లోకి తీసుకెళ్ళడం. సో దీనికోసం ఎంట్రీ అండ్ ఎగ్జిట్ అని యానిమేషన్ కోలన్ స్లైడ్ లెఫ్ట్ ఫర్ 1 సెకండ్ ఇట్లా నేను అప్లై చేద్దాం. అంటే ఇది నా స్టైల్. ఇప్పుడు ఈ క్లాస్ని అప్లై చేశానంటే మీకు లెఫ్ట్కి స్లైడ్ అయినట్టు కనపడుతుంది. సో హౌ టు అప్లై దట్ పర్టికులర్ స్టైల్ వెన్ వీఆర్ డిలీటింగ్ ద ఎలిమెంట్, వెన్ వీఆర్ లూజింగ్ దిస్ ఎలిమెంట్, దానికి ఆ స్టైల్ అప్లై చేయాల్సి ఉంటుంది. సో దీనికోసం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డిలీట్ బటన్ అయితే కావాలి కదా. చిన్న చిన్న పనులే ఉంటాయి. DUTTON బటన్ డిలీట్ అండ్ క్లాస్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు btn danger. సో ఓకే, బట్ ఆ లిస్ట్ ఐటమ్ బయట రాశాను, ఇట్స్ వై. సో హియర్ టైటిల్ లోపలే, అంటే ఇదే ఈ లిస్ట్ ఐటమ్ లోపలే పెట్టేసుకుంటే మీకు అక్కడ పక్కనే కనపడుతుంది. సో దట్స్ అప్ టు యూ, మీరు దాన్ని సింప్లిఫై కూడా చేసుకోవచ్చు. మెయిన్ మనం అది కాదు, మన మన టార్గెట్ ఏంటంటే ఇప్పుడు ఈ ఎగ్జిట్ డిలీట్ అని క్లిక్ చేయగానే ఏం జరగాలి అని అంటే ఆ పర్టికులర్ ఐటమ్ డిలీట్ అవ్వాలి. సో డిలీట్ అవ్వాలి అని అంటే లాజిక్ ఎక్కడ ఉండాలి? పేరెంట్ దగ్గర ఉంటుంది. సో ముందు పేరెంట్ లాజిక్ రాసేస్తాను. డిలీట్ అయినప్పుడు యానిమేషన్ లేకుండా ఏం చేస్తానో చూపిస్తాను. సో హియర్ ఫంక్షన్ delete to do. సో వి గెట్ ద ఐడి వస్తే ఆ ఐడిని బేస్ చేసుకుని మనం డిలీట్ చేయడం. సో హియర్ యాక్చువల్గా ఫిల్టర్ అప్లై చేయాలి మనం. వేర్ టెంప్ ఈజ్ ఈక్వల్ టు కష్టాలు ఉన్నాయి మనకి, ఈత కష్టాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు వేర్ టెంప్ ఈజ్ ఈక్వల్ టు టుడూస్. సో ఓకే 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 వెయిట్. సో ఇట్లా రాసుకోవచ్చు మనం. టెంప్ ఈజ్ ఈక్వల్ టు టుడూస్ డాట్ ఫిల్టర్ ఆఫ్. సో ఒక్కొక్క టు డూ వస్తే దాంట్లో నుంచి ఇఫ్
టు డూ డాట్ ఐడి ఈజ్ ఈక్వల్ టు ఐడి అయితే రిటర్న్ ఫాల్స్, లేకపోతే మీరు నాట్ ఈక్వల్ టు ఐడి అయితే రిటర్న్ ట్రూ అన్నారు అనుకోండి, ఇంకోటి ఉండదు. అంటే మిగతా టైంలో ఎట్లాగో ఫాల్స్ రిటర్న్ అవుతుంది. సో టెంప్లోకి మనకి కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ టెంప్లో చూపిస్తాను ఏమొస్తుంది అనేది. సో నౌ దిస్ ఫంక్షన్ ఈస్ హియర్ రెడీ అండ్ ఐ హ్యావ్ టు అప్లై ద టు డూ. సో హియర్ ఐ హ్యావ్ టు పాస్ delete to do is equal to delete to do. పాస్ చేస్తే ప్రాప్స్లోకి మనకి ఆ ఫంక్షన్ వస్తుంది. సో హియర్ ఆన్ క్లిక్ ఈజ్ ఈక్వల్ టు delete props dot delete to do of, we need the id. సో id props dot id లో ఉంటుంది మనకి. సో now when I refresh the page, of course I'll have only 5 items. సో వాటిని కొంచెం కిందకి తీసుకుందాం. So here if I click on pay fee, now I got only 3 items. Of course ఇంకా డిలీట్ అవ్వలేదు, ఒక నిమిషం, I'll do this. ఇప్పుడు గో టు జిమ్ క్లిక్ చేస్తే కూడా నాకు 3 ఐటమ్స్ వస్తున్నాయి, ఎందుకు వస్తున్నాయో తెలియదు. ఓకే, గెట్ కార్. ఓకే, ఓహో, ఇక్కడ టీ త్రీ అని ఉంది. దట్స్ ఫైన్. ఇక్కడ నా డేటా తప్పు ఉంది. ఆ డేటా ఏంటని చూద్దాం. డేటాలో ఇక్కడ టీ అట్లనే ఉన్నాయి, T4 T5. ఓకే, సో ఇప్పుడు నేను పే ఫీ అని అన్నప్పుడు ఓన్లీ 4 ఐటమ్స్ మాత్రమే మనకి డిస్ప్లే అవుతున్నట్టు కనపడుతున్నాయి. ఓకే, అంటే డిలీట్ అయితే అవుతుంది. నెక్స్ట్ మనం ఆలోచించాల్సింది ఏంటంటే యాడ్ చేసినప్పుడు కూడా మనకి కొత్త ఐడి క్రియేట్ అవుతుందా లేదా కూడా చూద్దాం ఒక్కసారి. అంటే ఐడి ఏం క్రియేట్ అవుతుందా అనేది ఒక క్యూరియాసిటీ అన్నమాట. ఇక్కడ టు డూలోకి వెళ్ళి జస్ట్ బటన్ పక్కన, బటన్లోనే జస్ట్ ఇక్కడ ప్రాప్స్ డాట్ ఐడి ఏమొస్తుందని. ఓకే, కొత్తది ఏదైనా యాడ్ చేస్తే ఓకే, అదే భయపడ్డా, కరెక్ట్గా అదే జరిగింది. లెంగ్త్ అనేసరికి కేవలం అక్కడ వరకే వచ్చింది. సో హియర్ యాడ్ చేసేటప్పుడు లెంగ్త్ +1 ఇవ్వాల్సింది. సో నౌ ఇఫ్ యూ సీ, నేను ఏదైనా కొత్త ఐటమ్ యాడ్ చేస్తే T6 అనే ఐడియా వచ్చింది. సో దిస్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ మీ. ఓకే, సో ఇప్పుడు నేను దాన్ని డిస్ప్లే చేయాల్సిన పని లేదు. లెట్ మీ రిమూవ్ దిస్. రైట్, ఇప్పుడు చూడండి, ఇప్పుడు డిలీట్ చేసినప్పుడు యాక్చువల్గా టు డూ లిస్ట్లో మనకి టెంప్లో అన్నీ వస్తున్నాయి కదా. సో వాట్ ఐఎమ్ సపోజ్ టు డూ, సెట్ టు డూస్కి వెళ్ళి ఇక్కడ ఐ డూ వన్ థింగ్, ఈ లాజిక్ అంతా లోపల రాసుకుంటాను. సో నాకు ప్రీవియస్ టు డూస్ అంటే నేను టు డూస్ డాట్ కాకుండా ప్రీవియస్ టు డూస్, అంటే ప్రీవియస్ టు డూస్లో నుంచి నేను టెంప్ వేరియబుల్లోకి తెచ్చుకుంటాను ఫిల్టర్ చేసి. సో నౌ హియర్ ఐ విల్ రిటర్న్ ద టెంప్. సో వన్స్ ఐ డిలీట్ ఇట్, ఇట్ విల్ బి డిలీటెడ్. పర్ఫెక్ట్గానే వర్క్ అవుతుంది ఇది. సో ఇక్కడ నేను పే బిల్స్ని డిలీట్ చేసిన పే బిల్స్ డిలీట్ అవుతున్నాయి, గో టు జిమ్ని డిలీట్ చేసిన గో టు జిమ్. కానీ అది ఎట్లా డిలీట్ అవుతుంది, మనము యానిమేషన్స్తో పాటుగా డిలీట్ చేయాలనుకున్నాం కదా, అది జస్ట్ అట్లా డిలీట్ అయిపోతుంది. పక్కకి జరగాలి అని అంటే యూ నీడ్ టు అప్లై సమ్ యానిమేషన్ ఎప్పుడు డిలీట్ చేసినప్పుడు. సో హియర్ ఐ విల్ అప్లై ద లాజిక్. ఎట్లా అప్లై చేస్తానో చూడండి. డిలీట్ బటన్ క్లిక్ చేసినప్పుడు డైరెక్ట్గా ప్రాప్స్ డాట్ డిలీట్ ఫంక్షన్ అని కాల్ చేస్తున్నాను కదా. ఐ వాంట్ టు డిలే దిస్.
సో ఇప్పుడు ఈ డిలీట్ చేసినప్పుడు కూడా యానిమేషన్ అప్లై చేయాలి అని అంటే నేను ఇక్కడ సపరేట్గా ఇంకొక ఫంక్షన్ రాసుకుంటున్నాను. ఎందుకంటే కొంచెం సెట్ టైం అవుట్ అప్లై చేసి చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఈ ఫంక్షన్ని డైరెక్ట్గా ఇక్కడి నుంచి కాల్ చేయకుండా లోకల్గా ఒక ఫంక్షన్ తీసుకుంటాను. దట్ ఈస్ లైక్ ఫంక్షన్ డిలీట్ టు డూ ఫంక్షన్ అనేటట్టు ఒక ఫంక్షన్ తీసుకుని దాంట్లో పెట్టుకుంటాను. దీనికి ఒక ఐడి పాస్ చేసుకున్నాం అంటే ఇక్కడ నుంచి మనము డిలీట్ టు డూ ఫంక్షన్కి ఐడిని డైరెక్ట్గా సారీ ప్రాప్స్ డాట్ ఐడి పాస్ చేస్తే ఐడి పాస్ అవుతుంది, డిలీట్ అవుతుంది. ఇప్పుడు కూడా దీన్ని సేవ్ చేసినా సరే గో టు జిమ్ అనేది డిలీట్ చేయాలంటే డిలీట్ అయిపోయింది. సో ఇట్ ఈస్ వర్కింగ్ ఫైన్. అయితే ఇక్కడ ఇప్పుడే నేను ఏం చేయబోతున్నానంటే ఈ ఎంట్రీ అనేది ఉంది కదా, ఈ ఎంట్రీని డైరెక్ట్గా డిఫాల్ట్గా యాడ్ చేయకుండా ఒక స్టేట్ వేరియబుల్ త్రూ యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే ఆ స్టేట్ వేరియబుల్ని మార్చాను అనుకోండి, ఎంట్రీ బదులు ఎగ్జిట్ అని పెట్టగానే ఆ యానిమేషన్ అప్లై అవుతుంది. సో ఇక్కడ ఇదే ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. ఒక స్టేట్ వేరియబుల్ నుంచి నేను అప్లై చేసుకోబోతున్నాను. రియాక్ట్ డాట్ యూజ్ స్టేట్ ఆఫ్ ఎంట్రీ అని. సో హియర్ యానిమేషన్ క్లాస్ నేమ్, సెట్ యానిమేషన్ క్లాస్ నేమ్ అండ్ రెండు ఫంక్షన్స్ అదే తెలుసు కదా స్టేట్ వేరియబుల్, దాన్ని నేను ఇక్కడ ఒక స్టేట్ వేరియబుల్గా అప్లై చేస్తాను, ఏసీఎన్. సో డిఫాల్ట్గా అది మనకి ఎంట్రీ లాగానే జరుగుతుంది, ఎంట్రీ లాగానే అవుతుంది. అయితే నేను ఎప్పుడైతే డిలీట్ ఫంక్షన్ అప్లై చేశానో ఇక్కడ ఏం చేయబోతున్నాను, సెట్ ఏసీఎన్ ఆఫ్ ఎగ్జిట్ అని అప్లై చేస్తాను. సో యాజ్ సూన్ యాజ్ ఐ క్లిక్ ఆన్ ద డిలీట్ బటన్, అది అప్లై అయిపోయింది కానీ యాక్చువల్గా చాలా క్విక్గా అయిపోయింది అనమాట. సో దానికోసం నేను ఏం చేయబోతున్నానంటే దీన్ని 1 సెకండ్ డిలే చేస్తాను. సెట్ టైమ్ అవుట్ ఆఫ్ ఒక 1 సెకండ్ డిలే చేశాను అనుకోండి, ఇప్పుడు చూడండి బాగుంటుంది. ఇప్పుడు నేను ఇక్కడ డిలీట్ అనగానే 1 సెకండ్ తర్వాత ఇది పైకి వస్తుంది, ఇంతే. ఓకే. సో యానిమేషన్స్ అట్లా సింపుల్గా క్లాస్ నేమ్ని చేంజ్ చేస్తూ మనము చాలా మట్టుకు మనకు కావాలనుకున్న యానిమేషన్స్ అన్నిటినీ మనము క్రియేట్ చేసుకోవచ్చు. మీ ఇష్టం. ఆ క్లాస్ నేమ్స్ని ఒక స్టేట్ వేరియబుల్ త్రూ కనుక అప్లై చేస్తే ఆటోమేటిక్గా ఈ యానిమేషన్స్ అన్ని క్రియేట్ అయిపోతాయి. ఇంకా మీద మీరు ఏమైనా చేయాలనుకుంటే అప్పుడు మీరు ఆ ఫ్రేమర్ మోషన్స్ ఇట్లాంటి వాటికి వెళ్ళండి. రెండోది పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్గా చేసుకున్నప్పుడు ఇంకా మీకు అవసరాలు పెరుగుతూ ఉంటాయి. కానీ పర్ఫార్మెన్స్ యాడ్ చేసేటప్పుడు మాత్రం తప్పకుండా మీరు ఈ కీ పెట్టడం మాత్రం మర్చిపోకండి. సో హోప్ యూ లైక్ ది వీడియో. తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. కంప్లీట్ రియాక్ట్ని ఇంత ప్రాక్టికల్గా నేర్చుకోవాలనుకుంటే నా క్లాసెస్ అటెండ్ అవ్వండి, డెమోకి అటెండ్ అవ్వండి. నచ్చితే మీరు కంటిన్యూ చేయండి. థ్యాంక్ యూ.